హాయ్ గైస్, బలంగా ఉన్నవారిని చూసి మనం భయపడాల్సిన అవసరమే లేదు. అది ఎలా అంటారా? సరే, నేను ఒక కథని చెప్తాను, వినేసేయండి. ఒకరోజు ఒక చిన్న పిచ్చుక వాళ్ళ పిల్లలతో కలిసి ఉంది. వాటి మీద ఒక ఈగల్ అటుగా వెళ్తూ చూసింది ఆ పిల్లల్ని తినాలి అని. కానీ వాళ్ళ పెద్ద పిచ్చుకకి భయం వేసింది, తన పిల్లల్ని ఎక్కడ తింటుందో ఆ ఈగల్ అనుకొని. సో ఈగల్తో అడిగింది, అరే, ఆ ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెట్టు ఉంది కదా, దాని దగ్గరికి ఎవరు ముందు వెళ్తారో వాళ్ళు గెలిచినట్లు. సో నేను ఒకవేళ ముందు వెళ్తే నీవు నా పిల్లల్ని తినకుండా వదిలేస్తావా అని అడుగుతుంది. ఈగల్ నవ్వేసి, నువ్వు ముందు వెళ్తావా? సరే చూద్దాం. నువ్వు కనుక ముందు వెళ్తే నేను నీ పిల్లల్ని తినను, నేను కనుక ముందు వెళ్తే నీ పిల్లలతో పాటు నిన్ను కూడా తినేస్తాను అని చెప్తుంది. సరే అని ఇద్దరూ పోటీ పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఆ పిచ్చుక పెద్దగా ఒక్కసారి ఆ పిల్లలతో ఏదో చెప్తున్నట్లుగా అరుస్తుంది. అప్పుడే ఆ పిచ్చుకకున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ పిచ్చుకకి ఏదో అపాయం వచ్చిందని తెలుసుకుంటారు. ఈగల్ మరియు ఈ పిచ్చుక పోటీ పెట్టుకోవడానికి రెడీగా ఉంటాయి. ఇద్దరూ పోటీ పెట్టుకుంటారు. అప్పుడే మిగతా పిచ్చుకలు ఉంటాయి కదా, అవన్నీ ఒక్కసారిగా వచ్చి ఈగల్ మీద కూర్చుంటాయి. అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా వచ్చి ఈగల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అటు దూరంగా వెళ్లకుండా ఫాస్ట్గా ఈగల్ వెళ్తుంది కదా, నిజం చెప్పాలంటే ఈగల్ అంత ఫాస్ట్గా ఎవరూ వెళ్ళలేరు, దానితో ఎవ్వరూ గెలవలేరు. కానీ పిచ్చుకలన్నీ కూడి మాట్లాడుకుంటాయి, ఎలా అయినా మన ఫ్రెండ్కి సహాయం చేయాలి, మనం చిన్న అయినా సరే పర్లేదు, మన వంతు మనం ట్రై చేద్దాం అనుకుంటాయి. అప్పుడు ఆ పిచ్చుకలన్నీ ఒక్కొక్కటిగా ఈగల్ రెక్కల మీద కూర్చొని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆ ఈగల్ వాటిని విదిలించుకుంటూ ఉంటుంది. ఆ మొదట ఉన్న పిచ్చుక ఈగల్ కంటే ముందుగా వెళ్ళిపోతుంది. సో దాని వలన ఈగల్ అర్థం చేసుకుంటుంది, అడుగుతుంది, నువ్వు నాకంటే చాలా చిన్న కదా, నాతో ఎట్టి పరిస్థితుల్లో గెలవలేవు, ఎలా పోటీకి పాల్గొన్నావు అని. నా పిల్లల్ని రక్షించుకోవటం కోసం నేను ఎంత పెద్దవాళ్ళనైనా ఎదురు తిరగగలను అని నాకు కొంచెం మనోధైర్యం ఉంది, అదే నన్ను గెలిపించింది అని ఈ చిన్న పిచ్చుక చెప్తుంది. అర్థమైంది కదా, మనం ముందుగానే ఎదుటి వాళ్ళని చూసి భయపడిపోయి గివప్ ఇవ్వకూడదు. ఎంత పెద్దవాళ్ళైనా సరే మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ప్రతి పోటీలో మనకి మనోధైర్యమే మనకి విజయాన్ని సాధిస్తుంది. మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటాను.